ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి? జనరల్‌గా మనం ఫస్ట్ ట్రీట్మెంట్ వాట్ వి గివ్ టు ఈ మనకి ప్రెగ్నెన్సీ కోసం వచ్చే లేడీస్ కానీ, మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఎగ్ అనేది గ్రో అవ్వదు. సో, ఆ ఎగ్ గ్రో అవ్వడానికి మనం ఇచ్చే మెడిసిన్స్‌నే ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ అంటాము. సో, ఇవి ఎప్పుడు వాడతాము? న్యాచురల్‌గా ఎవరికైతే ప్రతి సైకిల్‌లో ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదో, అలాంటి పేషెంట్స్‌కి కొన్ని టెస్ట్‌లు చేసి ఐడెంటిఫై చేసి మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ అనేవి పెట్టుకుంటాము. సో, ఈ మందులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు వాడతాము? ఎన్ని రోజులు వాడతాము? వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో, మేజర్‌గా ఏంటంటే ఈ మందులు పీరియడ్ సెకండ్ డే నుండి సెవెంత్ డే వరకు అంటే 5 రోజుల పాటు జనరల్‌గా ఇస్తాం. ఈ 5 రోజులు ఇచ్చే డోస్ అనేది చాలా తక్కువ డోస్ ఇస్తాము. అండ్ నేను ముందుగా చెప్పినట్టు జనరల్‌గా పేషెంట్ బాడీ వెయిట్, హైట్ చూసుకొని దాని ప్రకారం BMI కాలిక్యులేట్ చేసుకొని దాని ప్రకారం మాత్రమే మనం మందుల డోసేజ్ అనేది ఇచ్చుకుంటాం. సో, ఇవి ఇచ్చిన తర్వాత ఏడో రోజు వరకు మందులు వాడిన తర్వాత 9దో రోజు స్కానింగ్ చేసి చూస్తాం. అంటే మనం ఇచ్చిన మందులకి తన బాడీ రెస్పాండ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటాం. రెస్పాన్స్ బావుంది అంటే వి విల్ వెయిట్. న్యాచురల్‌గా ఎగ్ అనేది గ్రో అవ్వడానికి మనం వెయిట్ చేసి చూస్తాం. గ్రో అయిన తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా న్యాచురల్‌గా ఫస్ట్ వాళ్ళు ఒకవేళ న్యాచురల్‌గా ట్రై చేస్తాం. అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైం చూసుకొని న్యాచురల్‌గా ప్రయత్నిస్తాము ప్రెగ్నెన్సీ కోసం అంటే వాళ్ళకి జనరల్‌గా ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వము. వాళ్ళని న్యాచురల్‌గా ట్రై చేసి మళ్ళీ స్కానింగ్‌కి రమ్మంటాం 3 రోజుల తర్వాత. కాకపోతే IUI పేషెంట్స్ మనం ఎప్పుడైతే పేషెంట్స్‌కి IUI అడ్వైస్ చేస్తామో, సో IUI అనేది కంట్రోల్డ్‌గా చేస్తాం కాబట్టి దానికి జనరల్‌గా మనం ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ప్లాన్ చేస్తాం. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చి తర్వాత 2 రోజుల పాటు స్కానింగ్ చేసుకొని ఎగ్ కరెక్ట్‌గా రిలీజ్ అయ్యే టైంకి హస్బెండ్ వీర్య కణాలని మనం గర్భసంచి లోపలికి పంపిస్తాం. సో, ఈ 2 ప్రాసెస్‌లో న్యాచురల్ ప్రాసెస్‌లో కానీ, IUI ప్రాసెస్‌లో కానీ రెండిట్లో ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే మనం ఇచ్చే మందులు ఎగ్ గ్రో అవ్వడానికి ఏవైతే మందులు ఇస్తున్నామో దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం.